జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో తీవ్రవాదుల దాడిలో అసువులు బాసిన యాత్రికులకు కన్నీటి నివాళులర్పించి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీపాదరావు ట్రస్ట్ చైర్మన్ దుద్దిల్ల శ్రీనిబాబు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యంగానే పాకిస్తాన్ తీవ్రవాదులు జమ్మూ కాశ్మీర్పై విరుచుకుపడి అమాయకులైన యాత్రికులను కాల్చి చంపారన్నారు దుద్దిల్ల శ్రీనిబాబు. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, ఈ చర్యకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కోరారు. పహల్గాం ఉగ్రవాది దాడిలో అమరులైన పౌరులకు నివాళులర్పిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. భారత్ మాతా కీ భారత్ మాతా కీ. ప్రాణం విలువ తెలియని ఈ ఆతంకవాదులకు, ఈ ఉగ్రవాదులకు, ఈ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులందరికీ ఒక హెచ్చరిక ఇవ్వాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కుల మత భేదాలు లేకుండా, రిలీజియన్ భేదం లేకుండా అందరము భారతీయులమని, మేమందరము భారతీయులమని పార్టీలని పక్కన పెట్టి మీరు గట్టి చర్య చేసుకొని, ఎలా అయితే వాళ్ళు మన ఇంట్లోకి వచ్చి ఒక భూమి మీదనే స్వర్గం అన్న కశ్మీర్లో ఎలా అయితే ఇట్లాంటి ఆతంకవాద ఆగ్రహం నడిపించారో వాళ్ళందరినీ హ్యాంగ్ టు డెత్, ఆ టెర్రరిస్టులని ఇంకా హ్యాంగ్ టు డెత్ చేసినప్పుడే భారతీయులందరికీ, ఈ చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని చెప్పుకుంటూ, ఈ చనిపోయిన వారందరికీ ఆత్మ శాంతించాలని కోరుకుంటూ, ఇలాంటి చర్యలు మళ్ళీ కాకుండా ఈరోజు మేమందరము పార్టీలను పక్కకు పెట్టి భారతీయులమని ముందుకొచ్చి మోడీ గారికి చెప్పేది ఒకటే, మీ వెనకాల మేముంటాము, మీరందరూ కలిసి, మనందరం కలిసి ఈ ఆతంకవాదులను, ఈ ఉగ్రవాదులని ఒక చెంప చేడేయాలనుకుంటూ చెప్పాలి, ఒక బుద్ధి చెప్పాలి. ఇంకొకసారి భారతదేశం మీద వచ్చేందుకు భయపడేటట్టు చేయాలని కోరుకుంటూ, మనము జై బాపు అహింసావాదులమని చెప్పుకుంటే వెనకాల పడుతున్నామని ఎందుకో ఫస్ట్ టైం అనిపిస్తుంది. మన దేశంలోకి వచ్చి 30 ఏళ్ల తర్వాత టూరిజం ఓపెన్ చేసినాక ఇలాంటి చర్యను చేసినందుకు బార్బెరిక్ ఇన్హ్యూమన్ యాక్ట్, దీన్ని మేమందరం ఖండించుకుంటూ ఒకటే విషయం చెప్పేందుకు, ఈ ర్యాలీ పొలిటికల్ ర్యాలీ అలాంటిది ఏమి కాదు. భారతీయులమని మేమందరము మీ వెనకాల ఉండి ఇట్లాంటి ఆతంకవాద ఉగ్రవాదుల సంఘటన కాకుండా చూడాలని మనవి చేసుకుంటూ, అంత అవసరం ఉంటే మేమందరం మీ వెనకాల ఉండి చేస్తామని మీ దగ్గర నుంచి ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. భారతదేశ ప్రధానిగా, భారతదేశం కేంద్ర ప్రభుత్వం నడిపించే బీజేపీ వారు ఈరోజు గట్టిగా ఉండి అన్ని పార్టీల మద్దతు మీకుంటుందని చెప్పుకుంటూ, ఇలాంటి చర్యలు చేసిన వారిని హ్యాంగ్ టు డెత్ చేసి మళ్ళొక్కసారి చేయకుండా చేసే బాధ్యత